ఇదిగోండి పెసరపప్పు పాలకూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, త్వరగా అవుద్దండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జైన్కిసాన్ రుచులు, మీ జైన్ని. ఈరోజు పాలకూర పెసరపప్పు చూద్దాం. ఈరోజు మనం పెసరపప్పు పాలకూర చేసుకుందామండి. ఇదిగోండి పెసరపప్పు ఒక గ్లాసుడు తీసుకుని నానబెట్టానండి. పాలకూర 2 కట్టలండి శుభ్రంగా కడుక్కొని కోసుకొని పెట్టుకున్నానండి. ఇది మనం ఇప్పుడు పెసరపప్పు పాలకూర వండుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. పెసరపప్పు వేపుకొని నానబెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో పాలకూర శుభ్రపరుచుకున్న పాలకూర వేస్తున్నానండి. ఆకుకూరని బాగా ఎక్కువ నీటితో కడుక్కోవాలండి, మందులు కొడతారు కదండి, అందుకని కొద్దిగా ఒక పావు పసుపు వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి మనము ఈ పాలకూరని వేసుకొని కుక్కర్కి పెట్టుకుని ఒక 2 విజిల్లు సరిపోద్దండి. పప్పు నానింది కదండి, 2 విజిల్లో మనం చూసుకుందాం. ఇదిగోండి మనకి పప్పు అయింది, విజిల్ అయ్యింది, నేను తక్కువ పెట్టాను. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు వేసుకుందామండి. ఇందా వేయలేదు కదా, కొద్దిగా వేద్దాం. పెసరపప్పులోకి ఎక్కువ పట్టదండి, పులుపు లాగదు, కొంచెం వేసాను నేను. కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం దీన్ని ఉడకనిద్దామండి. చింతపండు గుజ్జు వేసాం కదా, పప్పు ఉడికిపోయింది చూసారా. ఆకుకూరను త్వరగా అయిపోద్దండి, చాలా ఈజీగా అవుద్ది. ఇదిగోండి పప్పు చూసారా, మెత్తగా ఉడికిపోయింది. అదిగోండి చాలా మెత్తగా ఉడికింది. మనం అప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడగా. ఇంకా మనం పప్పు గుత్తితో తిప్పక్కర్లేదండి, ఇది ఇలా చేస్తే ఉడికిపోయింది కదా. పప్పు అయింది చూసారా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. నెయ్యి వేసుకున్నామండి. పప్పులో నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నెయ్యి వేసాను నేను 1 స్పూన్. కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. 1 పావు స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నానండి, 4 రెబ్బలు. ఉల్లిపాయ బాగుంటుందండి పప్పులోకి. ఇదిగోండి 1 పావు పొద్ద ఉల్లిపాయ వేసాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది పప్పు. ఇందులో కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. పప్పుకి ఇంగువ కొద్దిగా పులుపు వేసాం కదా, బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. పాలకూర పప్పు పెసరపప్పు పాలకూర చాలా బాగుంటుంది. ఇందులో టమాటా వేసుకోవచ్చు, నేను ఇప్పుడు వేయలేదండి. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పాలక్ మూంగి దాల్ అంటారు, పాలకూర పన్నీరు, అది కూడా బాగుంటుంది. అలీగారు యూపీ. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అక్కడ ఏ హోటల్ వెళ్ళినా పాలక్ సాలాన్ హై అంటారు. అవును. మనం కరివేపాకు వేస్తున్నామండి. ఇందులో ఇప్పుడు నేను పప్పులు వేయలేదండి, పప్పులు అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుంటే సరిపోద్ది. ఇవి చూసారా, తాలింపు వేగింది. ఇందులో కొంచెం నేను 1 పావు స్పూన్ అంతా కారం వేస్తానండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది అన్నమాట. తాలింపు పెట్టేసుకున్నాం చూసారా. ఇలా వెంటనే మూత పెట్టేసుకోవాలి. పెసరపప్పు పాలకూర
రెడీ అయింది. చూసారు, ఇదిగోండి పెసరపప్పు పాలకూర. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, త్వరగా అవుద్దండి. ఇది పాలకూర అంత సప్పగా ఉంటుంది, ఏం రుచి ఉండదండి, పుల్లగా ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి పాలకూరకు తప్పనిసరిగా చింతపండు పులుసు కానీ నిమ్మకాయ కానీ వేసుకోవాలండి. మిరపకాయలు కూడా కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుందండి. చూశారు కదండి ఫ్రెండ్స్, వీడియో రుచికరమైన పాలకూర పెసరపప్పు. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.